వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు. ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. నాది నాది అని అంతా ఇంత అని గర్వంతో చెప్పుకుంటారు మనుషులు. వారి జన్మంతా వెంట తెచ్చుకున్నది శూన్యం. ఎంత కూడబెట్టినా చివరకు మిగిలేది 6 అడుగుల నేలే. అది గ్రహిస్తే మంచిది అని. ఈ స్వామీజీని స్వర్ణ దగ్గర తీసుకెళ్లి ఇవన్నీ వినిపిస్తే అప్పుడైనా కాస్త దాని బుద్ధి మారుతుందేమో. ఎవరు ఎవరిని మార్చగలరు బాబు? దైవ ధ్యానంబు కన్నా మించింది లేదు. అనంత శక్తులు అందులో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది స్వామి. సన్మార్గము ఆ దైవమే చూపెడుతుంది. కాలజ్ఞానం వివరంగా చెప్పిందిలా. కాలజ్ఞానంలో ఏం చెప్పారు బ్రహ్మంగారు? చాలా చాలా విషయాలు చెప్పారు సాకేత్. అవి ఇక్కడ చాలా జరిగాయి కూడా. అందులో కొన్ని మనకి తెలుసు. తెలుసా? ఏంటవి? స్వామి, అవేంటో మాకు తెలియజేయండి. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. ఉత్పాతములు ఎన్నో ఉత్పత్తిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను. అంతు పొంతు లేని ఆపదల దేశము అల్లకల్లోలమైపోయేను. శివ గోవింద గోవింద. హంపిలో హనుమంతుడాగ్రహమున లేచి ఆర్భాటముగ కేక వేసేను. ఆ కేకలకు జనులు అదరిపోయేరు. అమ్మా, ఈ తత్వం బాబుకి అర్థం కాకపోవచ్చు. వీరబ్రహ్మం స్వామి ఏమి జరుగుతుందనేది చెప్పారు. నువ్వు నీ మాటల్లో చెప్పు తల్లి. అలాగే స్వామి. ఎన్నని చెప్పమంటావు సాకేత్? ఈవేళ మనం వాడే కరెంట్ వస్తుందని, నీటిలో దీపాలు వెలిగేనాయా అని, ఎద్దులు లేకుండా బండ్లు నడిచేనాయా అని, తెర మీద తారలే రాజ్యాలు ఏలేరయా అని, అంటే సినిమా స్టార్ ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటి వారు. వారి గురించి ఎప్పుడో చెప్పారు. అమ్మా 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని, ఇందిరాగాంధీ గురించి పొట్టివాడైనా గట్టివాడయి దేశాన్ని ఏలుతాడని, లాల్ బహదూర్ శాస్త్రి గురించి రావణ కాష్టాన కల్లోలమయి అల్లకల్లోలం అవుతుందని, శ్రీలంక అల్లకల్లోలం గురించి ఆయన ఎప్పుడో చెప్పారు. ఇతర దేశస్థులు ఇండియాని ఏలుతారని, బ్రిటిష్ వాళ్ల నుంచి గాంధీ గారు స్వాతంత్రం తెస్తారని నాడే వారి కాలజ్ఞానంలో తెలిపారు. అదే జరుగుతూ వస్తుంది. అందుకే బ్రహ్మం గారి వాక్కు నిజం. చాలా వివరంగా చెప్పావమ్మా సీత. ఇంత చెప్పాక ఇంకా బ్రహ్మం గారి మాట నమ్మకుండా ఎలా ఉంటావు? శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. అమ్మా! ఎవడో మన రఘురాం బాబుని కొట్టి పారిపోతున్నాడు రా. వీడేంటి అటు పరిగెత్తుతున్నాడు? వస్తున్నట్టుంది. అమ్మో, ఇక్కడుంటే లాభం లేదు. నేను కూడా తప్పించుకోవడం బెటర్.
ఎలా ఉందిరా? బాగా నొప్పిగా ఉందా? పద హాస్పిటల్కి రా వెళ్దాం. సాకేత్, ఏం కాదు నాయనా, ఏం కాదు. రా రేయ్, సాకేత్. సాకేత్ రారా, ఇంటికి వెళ్దాం. వీడేమో సీత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అది ఇంకా రాలేదు. ఆ భాగీరథి దగ్గరకు, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు కదా అరోరా, వాసంతి అని, వాళ్ళ దగ్గరికి చేరి కారాలు మిరియాలు నూరుతుంటుంది. కారాలు మిరియాలైతే పర్వాలేదు, ఆ భాగీరథి దుర్మార్గపుది, అది కత్తులు నూరిస్తుంది. ఆమెడ కత్తులు నూరితే యువతలోళ్ళేం గాజులు దొడుకోనేవి లేరు. మేము కత్తులు దూస్తాం. సకేత్, ఏమిట్రా ఆ కట్టేమిట్రా? ఏంట్రా? ఏమైందిరా ఏం నాన్న? జరిగింది? ఆ? ఏమిటి? సీత, ఏమైంది వీడికి? తలకి కట్టేమిటి? ఎలా తగిలింది? ఆ? ఎలా తగిలింది దెబ్బ? క్షణ క్రితమే కదే ఆనందంగా ఉన్నారని వీడియో పంపించావు. అన్నదమ్ములిద్దరు కలిసి ఎంతో ఆనందంగా ఉన్నారని ఇందాకే చెప్పావు కదే. ఇంతలోని దెబ్బ ఏమిటి, కట్టేమిటి? ఏమైంది నాన్న నీకు? సాకేత్, ఏమైందిరా? రోహరాం, ఏమైందిరా? కంగారు పడకండి అమ్మమ్మ గారు, చిన్న దెబ్బే. చిన్నదా పెద్దదా అని కాదు, అసలు ఆ దెబ్బలే తగిలింది వాడికి. నానమ్మ, అది యాక్చువల్ గా వాడికి తగలాల్సిన దెబ్బ కాదు. వీడికి తగలాల్సింది కాదని కదరా, తగిలింది కదరా. ఎలా ఎలా తగిలిందని అడుగుతున్నాను. అమ్మమ్మ గారు, తను రఘురాం భోంచేసిన తర్వాత రఘురాంని కాపాడబోతే తనకి దెబ్బ తగిలింది. వాడైనా వీడైనా ఇద్దరు నా మనవళ్ళేనే. నా మనవాళ్ళ మీద దాడి చేసే సాహసం ఎవరికుంది? నేను బతికుండగా వీళ్ళ రక్తం కళ్ళ చూసిన వాళ్ళని వదలను గాక వదలను. ఎవరికి మంగా ఫోను? పోలీసులకి. నా మనవడి తల మీద గాయానికి కారణమైన వాళ్ళ అంతు చూడటానికి. ఎవరినని అంతు చూస్తావు? ముందా దెబ్బ కొట్టిన వాళ్ళు ఎవరో, ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలియాలి కదా. ఎంక్వైరీ చేసి ఎముకలు వాళ్లే విరుస్తారు. అది కాదు మంగా. చూడండి, ఈ విషయంలో నన్ను ఆపే ప్రయత్నం చేయకండి. ఎవరైనా సరే వదిలేది లేదు. వాళ్ళంతూ చూసి ఈ మంగమ్మ ఏమిటో తెలిసొచ్చేలా చేస్తాను. ఒక్క కట్టుకి 100 కట్లు కట్టుకునేలా చేస్తాను. మంగమ్మ దగ్గర, ఈ మంగమ్మ దగ్గర పిల్ల చేష్టలా, నా మనవల మీద దాడినా? చూస్తాను. అసలు ఇంత కక్ష ఏమిటో, ఏం సాధించాలని ఇలా దాడి చేశారో కక్కిస్తాను. పలానా వాళ్ళని తేలాక నా చెప్పు కింద వేసి నలిపేస్తాను. వాళ్లకు బతికే లేకుండా చేస్తాను. హలో పోలీస్ స్టేషన్, నేను పిఠాపురం మంగమ్మని మాట్లాడుతున్నాను. నాకెందుకో భయంగా ఉందండి. అదే వద్దు వదులుకో అన్నానుగా. నా అన్న ఆలోచన వస్తే నువ్వనుకున్నది నీకు దక్కదన్నాగా. భారమంతా నా మీద వేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు. పాపమైనా పుణ్యమైనా అన్నీ నేనే భరిస్తానని చెప్పాగా. చెప్పారనుకోండి, మరి ఇంకేంటి, వదిలే. నీ మీదకి ఏం రాదు, నీ సంతోషం నీకు దక్కుతుంది. నాకు మరీ ఇలాంటివి నచ్చవు. నాకు మాత్రం ఇష్టమా? ఏదో నా మనవరాలివి అనుకున్నాను.
నీకెలాగైనా సంతోషం పంచాలని ముందుకొచ్చాను. ఇంతకన్నా మరో దారి లేకేగా ఈ దారికి రావాల్సొచ్చింది. ఎంతో ధైర్యంగా మొండిగా ఉండేదానివి. నువ్విలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు, అవమానంగా ఉంది. అయినా చేసిన అవమానాలు, అన్న మాటలు, పడ్డ దెబ్బలు అన్నీ మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. మర్చిపోకపోతే పగుండాలి. ఇలాంటి పిరికితనం ఉండకూడదు. నేనేం పెరిగిదాన్ని కాదు. జరగాల్సిందే. వాళ్లకు ఇలాంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. వాళ్ళు బోరుమని ఏడిస్తే కాని నేను మనశ్శాంతిగా బ్రతకలేను. కావాల్సిందే, శిక్ష పడాల్సిందే. అది స్వర్ణంటే. అలా పళ్ళు పటపట్లాడించాలి. అప్పుడు గాని మనం అనుకున్నది మన సొంతం కాదు. ఆంటీ, పదండి. వాసంతి, వెళ్ళిన పని ఏమైంది? మీరు పథకం వేసి పంపాక ఊరికి తిరిగొస్తామా? సాధించుకొనొచ్చాం. ఏం జరిగిందో వివరంగా చెప్పు. నేను వెళ్లేసరికి ఇతను గురి చూసి కొట్టావుగా? డౌటే లేదు మేడం, ఖచ్చితంగా హాస్పిటల్ పాలవాల్సిందే. స్వర్ణ, విన్నావుగా? అంతా కళ్ళ కట్టినట్టు చెప్పాడు. వెళ్ళు. ఇప్పుడు ఇంటికెళ్ళి మీ అమ్మమ్మ శోకాలు, మీ బావ మూలుగులు విని ఆనందించు. పగతో రగిలిపోతున్న నీ మనసుకి అవి రిలాక్సేషన్ మ్యూజిక్ లా ఉంటాయి. వెళ్ళు. తృప్తిపడి ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళు. అయితే ఇంటికి వెళ్ళటం కాదు, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇదే ఈ తెలివి తక్కువ ఆలోచనలే నిన్ను గెలుపుకి దూరంగా నిలబెడుతున్నాయి. నేనన్న దాంట్లో తప్పే ఉంది. నీకు విషయం ఎవరు చెప్పారు? ఏ హాస్పిటల్ కని వెళ్తావు? ముందు ఏమి ఎరుగొందాన్లా ఇంటికెళ్ళు. అక్కడ ఆడాల్సిన నాటకం ఆడి పలకరింపు, ఓదార్పు అంటూ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళు. ఆ తర్వాత మీ బావ ఇంటికొచ్చాక దెప్పి పొడవడానికి, వెక్కిరించడానికి వెళ్ళు. దెప్పి పొడిస్తే, వెక్కిరిస్తే మీకు తెలీదా? దేవుడు నీకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేశాడు అని నింద దేవుడి మీదకి నెడితే నీ మీద ఏ అనుమానం రాదు. వాళ్ళు పడే బాధ చూసి నువ్వు ఆనందపడే అవకాశం వస్తుంది. సరే, వస్తానండి. వస్తానే. త్వరగా వెళ్ళవే. లేట్ అయ్యే కొద్ది ఏడుపులు, పెడబొబ్బులు తగ్గుముఖం పడతాయి. ఫుల్లుగా ఎంజాయ్ చేయాలంటే నువ్వు స్పీడ్గా వెళ్ళాలి. వాసంతి చెప్పింది కరెక్ట్. అనుభవించు, కానీ బయటపడకు. అలాగే, వెళ్ళొస్తానండి. అలాగే. బాయ్. బాయ్. ఉంటాను మేడం. అలాగే. సాకేత్, జ్యూస్ తీసుకోరా. వద్దులేమ్మా, ఇప్పుడు తీసుకో. తాగరా. తాగు సాకేత్. నమస్తే మేడం. రెండేసే గారు, చూడండి చూడండి, నా మనవడి తల పగలగొట్టారు. వాళ్ళెవరో ఏమిటో విచారించి ఫ్యూచర్ లో ఎవరి మీద ఇంకెప్పుడు చేయెత్తకుండా వాళ్ళ చేతులు వెనక్కొట్టండి. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? సార్, వాడు మా ఇంటికి వచ్చాడు. నాకు అడ్డం పడ్డం వల్ల ఆ దెబ్బ వీడికి తగిలింది సార్. ఐసీ. మీకెవరి మీద అనుమానంగా ఉందా? అక్కడి వాళ్ళంతా మా క్షేమం కోరేవాళ్లేనండి. ఎవరో బయట నుంచి వచ్చి కావాలనే దాడి చేశారని అనిపిస్తుంది.
పోలీస్ జీప్ వచ్చిందేంటి? అక్కడ దాడి జరిగింది కదా, అమ్మమ్మని వివరాలు అడగటానికి వచ్చారా? ఆవిడ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎవరెంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా చేసిన వాళ్ళు దొరకటం కల్లా. చూద్దాం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. నా మనవడి మీద దాడి చేసిన వాళ్ళని మాత్రం వదలద్దు. మీరింకా ఆ విషయం నాకు వదిలేండి మేడం. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వదలను కాక వదలను. నాకు దొరకగానే ముందు మీ దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్తాను. మీరు ఏ శిక్ష వేస్తారో వేయండి. ఆ తర్వాత మేము ఎలా దండించాలో అలా దండిస్తాం. అంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోమంటారా? జడ్జి గారు, ఆయన చాదస్తపు మనిషి. ఆయనతో మీకెందుకో? మీరు చెప్పినట్టు చేయండి. నేను ఆ దోషుల్ని చెప్పుతో కొడితే గాని నాకు తృప్తి ఉండదు. సరే మేడం, మేము ముందు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మేము వెళ్ళొస్తాం. నీ మొగుడు తల పగిలిన దానికి హాస్పిటల్ ఖర్చులు అడుక్కోటానికి వచ్చావా? ఒసేయ్ వాచాలపుదానా, నువ్వు ఇప్పుడే కదా ఈ గుమ్మలో అడుగు పెట్టావు? దాని మొగుడు తల పగిలిందని నీకెలా తెలుసు? ఎవరు ఎవరు నీకు ఆ విషయం చెప్పింది? ఎవరు చెప్తేనే? దెబ్బ తగిలిందని తెలిసింది, అడిగాను. తప్ప? వంకర కూతలు కూస్తే కాళ్ళు ఇరుగుతాయి. ఆయన ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడి నుంచి వస్తున్నావు? ముందది చెప్పు. ఏట్లో ఉండి వస్తున్నా. ఎక్కడి నుండి వస్తే నీకెందుకు? ఆ భాగీరథి కొంప ఏటితో వల్లకాటితో సమానమే. దెయ్యాల సావాసం పట్టి దెయ్యపు చేష్టలు చేయకో. దాని మొగుడికి దెబ్బ తగిలితే అది నీలా వీధులు పట్టుకుని తిరిగే రకం కాదు. నీలా కట్టుకున్నాడంటే దానికి లెక్కనెంతనం లేదు. దాని భర్త దగ్గర అది ఉండేది, మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. నీకు దాని మొగుడు తల పగిలిందని తెలియగానే ఆనందంగా మందేసి చిందేసి వస్తున్నావా? అది కనపడగానే వెక్కిరిస్తున్నావటే మొదనష్టపోదానా? దెబ్బ తగిలింది రఘురాం తలకు కాదే, నీ మొగుడికి. అది నీకు చెప్పిన తల మాసిన వాళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు ఎవరే? నాకేమైతే వాళ్ళకేంటి గ్రాని. ఫ్రెండ్స్, డ్రింక్స్, స్టెప్స్ ముఖ్యం. బావా, నువ్వు ఆగు. నా దగ్గరికి రావద్దు. ముదనష్టపు సచ్చినోళ్ళు, వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ బ్రతుకు బూడిద కాను. నా బిడ్డ మీద రాయి విసిరిన వాళ్ళు పక్షవాతం వచ్చిపోతారు. ఇలాంటి దుర్మార్గం పని చేసిన వాళ్ళు మట్టు కొట్టుకుని పోతారు.